ప్రాపర్ ఇనిషియేటర్ ఉంటే ఎవరైనా చేస్తారు కదా సార్. ఇలాంటి మామూలుగా ఇప్పుడు మేము చేయాలంటే మాకు ఎలిజిబిలిటీ ఉండదు సార్. ఒక డిగ్రీ చేసిన వాళ్ళు దానికి ఏమి ఎలిజిబిలిటీ లేదు, చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు చేయాలని అనుకున్నప్పుడు మీ సమీపంలో ఏమనిపిస్తే దాని మీద చేయండి. మీకు అంత పెద్ద ఇష్యూలు అక్కర్లా, మీ చిన్న చిన్న ఇష్యూలు టేకప్ చేయండి. ఓకే చెప్పమ్మా. నా పేరు దివ్య సార్, ఐఎమ్ ఫ్రమ్ ఈసీ డిపార్ట్మెంట్. ఇప్పుడు కరప్షన్, పాలిటిక్స్ అవన్నీ మాట్లాడుతున్నారు, అవన్నీ అవుట్ ఆఫ్ అవర్ ఏజ్ సార్. మన ఏజ్ ముందు కొద్దిగా కాసేపు మాట్లాడమా ప్లీజ్. మన ఏజ్ ముందు పాలిటిక్స్, కరప్షన్ అవన్నీ అవుట్ ఆఫ్ అవర్ ఏజ్ సార్. మనం ఇంకా కొంచెం మెచ్యూర్డ్ అవ్వాలి, అవన్నీ ఆలోచించాలి. ముందు మన ఏజ్ లో గవర్నమెంట్ నుంచి స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం వచ్చి క్యాస్ట్ రిజర్వేషన్స్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ మై లైఫ్ సార్. ఇంటర్మీడియట్ తర్వాత నేను ఐసాట్ ఎగ్జామ్ రాశాను, స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అది ఓసీ క్యాస్ట్ వాళ్ళకి వచ్చి అప్రాక్స్ 70 సీట్స్ ఐ థింక్ సో. నాకు ర్యాంక్ వచ్చి బిలో 100 వచ్చింది ఆల్ ఇండియా వైడ్. బట్ ఐ క్రైడ్ అలాట్ సార్ ఆ రోజు మటుకు. ఇంత క్యాస్ట్ రిజర్వేషన్, ఇంత పార్షియాలిటీ అసలు ఇప్పుడు చదివి కూడా నేను అంత మంచి స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజ్లో చేయలేకపోతున్నాను. ఇప్పుడు నేను బాధపడలేదు ఇక్కడ చేస్తున్నందుకు, కానీ అంత మంచి సీట్ మిస్ అయిపోయాను. నాలాగే చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు ఈ క్యాస్ట్ రిజర్వేషన్స్ వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఐఐటి సార్. ఈ బీసీ వాళ్ళని డిగ్రేడ్ చేసి మాట్లాడడం లేదు. ఇప్పుడు ఆ క్యాస్ట్ వాళ్ళకి నెగిటివ్ మార్కింగ్ వచ్చినా కూడా వాళ్ళకి సో అండ్ సో పర్టికులర్ కాలేజెస్ లో సీట్స్ వస్తున్నాయి. కానీ ఓసీ క్యాస్ట్ వాళ్ళకి ఒక అప్గ్రేడ్ మార్క్, ఫర్ ఎగ్జాంపుల్ 40 లైక్ దట్, ఆ మార్క్స్ వస్తే కానీ వాళ్ళకి మంచి కాలేజెస్ లో సీట్ రావడం లేదు. నా ఒపీనియన్ వచ్చి క్యాస్ట్ రిజర్వేషన్స్ అన్నది గవర్నమెంట్ వాళ్ళు కొంచెం ఆలోచించి తీసేయాలన్నదే నా ఒపీనియన్ సార్. నాలాగా వేరే వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేయకూడదు. మంచి ఇన్స్టిట్యూట్స్ లో సీట్ వచ్చే ఛాన్స్ ఉండి కూడా, టాలెంట్ ఉండి కూడా ప్రాబ్లం ఫేస్ చేసి వాళ్ళు మంచి సీట్ తెచ్చుకోలేకపోతున్నారని నా ప్రాబ్లం సార్. ఓకే, దాంతో గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు రాజేష్ కుమార్, నేను ఎంబీఏ చదువుతున్నాను. ముందుగా ఈ భారత పౌరుల యొక్క ఆలోచనలను, అభిప్రాయాలను, అంతరంగాల్లో ఉన్న అభిప్రాయాలను జనానికి తెలియజేస్తున్నటువంటి ఏపీఎన్ ఛానల్ వారికి ది రైస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. సార్, నేను ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యూత్ ఖచ్చితంగా రాజకీయాల్లో పాల్గొనాల్సిన అవకాశం ఎంతైనా ఉంది సార్. ఎందుకంటే నువ్వు స్ట్రైట్ గా పాయింట్ చెప్పిన ఆయన, నువ్వు అటు ఇటు ఊగుతూ ఉపన్యాసం చేస్తున్నావు కానీ అట్లా కాదు, స్ట్రైట్ పాయింట్ చెప్పు. సార్, మనం చూస్తున్నాం సార్, రాజకీయాలంటే ఒక సోక్రటీస్ ప్లేటోని తయారు చేశాడు, ఒక ప్లేటో అరిస్టాటిల్ని తయారు చేశాడు, ఒక అరిస్టాటిల్ అలెగ్జాండర్ తయారు చేశాడు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు మనం చూస్తున్నాం సార్, మన సమాజంలోకి ఒక మానవ మృగాలను తయారు చేసి మన సమాజంలోకి పంపిస్తున్నారు సార్. ఇది ఎంత మాత్రం సమంజసమైంది కాదు. అదేవిధంగా సార్, ఇప్పుడు చాలా మంది మన ఫ్రెండ్స్ అన్నారు, ఇప్పుడు మాకు ఇనిషియేషన్ ఇచ్చేవాళ్ళు లేరు, ఎవరు లేరు అని చెప్పేసి. సరే, ఎన్నో ఆర్గనైజేషన్స్ మహానుభావుల కళల వల్ల ఏర్పడినవి యూత్ లేక, కేవలం యూత్ కొరవటం వల్ల అవి కొనసాగించలేకపోతున్నారు సార్. ఉదాహరణకి లీడ్ ఇండియా అబ్దుల్ కలాం గారి చేత స్థాపించబడింది సార్. దానికి మెయిన్ సార్ యూత్ కావాలి సార్. యూత్ ఎవరు సార్ దాని గురించి తెలుసుకోవట్లేదు, దానికి వాళ్ళ సహకారాన్ని అందించలేదు. అదే సార్, ప్రతి ఒక్కళ్ళు చెప్పు, బ్రీఫ్ గా చెప్పు, అంటే ఏం చేయాలో చెప్పు. ప్రతి ఒక్కళ్ళు సార్ వాళ్ళు యాక్టివ్గా రాజకీయాల్లో పాల్గొవాలి సార్. వాళ్ళకు ఉన్నటువంటి వ్యూస్ ఏవైతే వాళ్ళ ఆలోచనలు ఉన్నాయో బయట పెట్టాలి సార్. ఖచ్చితంగా అప్పుడు మనం ఒక మార్పును సాధించగలం సార్. సార్, రాజకీయ తత్వవేత్త అయినటువంటి మ్యాకివెల్లీ ఒక మాట అన్నాడు సార్, ప్రతి రాజకీయ నాయకుడు అతని అధికారంలోకి వచ్చిన తర్వాత అతని పదవిని నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలే తప్పితే ఏ ఒక్కటి కూడా సమాజానికి మంచి చేసే పని కాదు అని సార్. అదేవిధంగా ఇప్పుడు మన నాయకులు ఎవరు ఏం చేసినా అది వాళ్ళ పదవిని కాపాడుకోవడానికి తప్పితే ప్రజలకు ఏదో మేలు చేద్దామని కాదు సార్. ఇప్పుడు యూత్ ఎవరైనా సరే ముందుకు వచ్చి ఇనిషియేషన్ తీసుకొని రాజకీయాల్లో పాల్గొని ఒక గొప్ప మార్పుల్ని కానీ చేపట్టగలిగితే సార్, భారతదేశ చరిత్రలో మనం చూసాం, గుప్తుల కాలం స్వర్ణయుగం అన్నాం సార్. ఆగండి, సైలెంట్ గా ఉండండి. పరిపాలనా కాలంలో గుప్తుల కాలాన్ని స్వర్ణయుగం అన్నాం సార్. అదే స్వర్ణయుగం అనేది యూత్ చేత ఎప్పుడైతే లీడ్ చేయబడుతుందో రాజ్యం, అప్పుడు మనం సాధించగలం సార్. అబ్దుల్ కలాం గారిని ఒక గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు సురేంద్ర, ఐఎమ్ స్టడింగ్ ఎంబీఏ ఫస్ట్ ఇయర్. మారాలి 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 అంటున్నారు, ఎవరు మారాలి సార్? మనం తెలీదు, మారాల్సింది విద్యార్థులు సార్. నాకు తెలీదు.
మారాల్సిన విద్యార్థులు సార్. ఓకే చెప్పు. ఈ ఓటర్ కార్డుని ఇదే ఓటర్ కార్డు అనుకోండి సార్, ఇదే ఓటర్ కార్డు అనుకోండి. ఈ ఓటర్ కార్డుని విద్యార్థులు ఒక ఐడెంటిటీ కార్డుగా భావిస్తున్నారు తప్పితే ఈ రాజ్యాంగం ఈ వ్యవస్థను మార్చడానికి మనకి ఇచ్చిన ఓటు హక్కు ఎవరన్నా భావిస్తున్నారా సార్? మనం తలుచుకుంటే ఈ రాజ్యాంగాన్ని మార్చలేమా సార్? వాళ్ళని అడుగు, నన్ను కాదు. మనం తలుచుకుంటే ఈ రాజ్యాంగాన్ని మార్చలేమా? ముందు మనం మారితే ఆటోమేటిక్ మనకి బండి కావాలి, అది కావాలి, ఇది కావాలని చెప్పి ఇంట్లో కాల్ చేస్తుంటాంగా, అయిపోయేదాకా సాధిస్తాంగా. అదే మీరు ఇలా ఉండండి అని మనం సాధించలేమా? వాళ్ళని తీసుకొని రాలేమా? ఎందుకని? లేదంటే ఈయన కోపం వచ్చింది. ఎవరు? నువ్వు చెబుతాలే, నువ్వు మరి ఆయన ఇంటర్సెప్ట్ చేయక. ఎందుకు మార్చలేము మన తల్లిదండ్రుల్ని? మనం చెప్తే విన్నారా వాళ్ళు మారాలి తల్లిదండ్రులు ముందే ఇలా చేసి ఉంటే మనం బాగుపడే వాళ్ళం కదా అంటున్నారు కదా. తల్లిదండ్రులు నిరక్షరాస్యులు, చాలా మంది కుటుంబాల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వెనకటి కాలంలో కులాల పేరుతో, మతాల పేరుతో, ప్రాంతాల పేరుతో ఎలా తయారు చేశారంటే ఒక కసబ్బుని మానవ బాంబుగా కట్టుకొని దేవుడు రాజ్యం వస్తుంది, మనం గనక మానవ బాంబుగా తయారైతే ఒక దేవుడు రాజ్యం వస్తుంది, అలా ఆ విధంగా రాజకీయ నాయకులు కులాల పేరుతో, మతాల పేరుతో, ప్రాంతాల పేరుతో మోటివేట్ చేశారు సార్. అందుకని చెప్పి మన తల్లిదండ్రులు అంతే ఉన్నారు. మనం చదువుకున్న వాళ్ళం, మనం ఎందుకు మోటివేట్ చేయలేకపోతున్నాం మన తల్లిదండ్రుల్ని? ఓకే, గుడ్ ఈవినింగ్ సార్. రైట్, ఆయనకి ఇచ్చామా? నువ్వు అడిగా చెప్పా కదా, మీరు మోటివేట్ చేయాలన్నావు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ వి నీడ్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఒక్క నిమిషం, నీకు మైక్ లేకపోతే నువ్వు బయట వినపడదు. ఎక్కడ నాకు ఉంది సార్ మైక్? సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. ఎక్కడ ఉంది మైక్? ఇక్కడ సార్. ఎక్కడ ఉందా? చెప్పైతే. ఇందాక స్టార్టింగ్ లో ఒక అతను అవినీతి ఎక్కడ పుట్టింది అని అడిగారు కదా సార్. అవినీతి పుట్టింది మనలోనే సార్. ఫస్ట్ మనం అవినీతిలోనే బతుకుతూ మన చుట్టూ నలుగురు అవినీతి పరుల్ని తయారు చేస్తున్నాం సార్. కరెక్ట్ గా చెప్పాలంటే ఇంతకుముందు మా లెక్చరర్స్ ఒక సామెత చెప్పేవాళ్ళు సార్. మనిషి అనేవాడు కష్టం వల్ల అలసిపోలేదు, సుఖాల వల్ల అలసిపోయాడని ఒక సామెత చెప్పేవాళ్ళు సార్. కరెక్ట్ గా చెప్పాలంటే మనకి పని చేసే వాళ్ళ చేత మనం పని చేయించుకోకుండా మన తొందర కోసం మనం డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత మన పనులు చేయించుకుంటున్నాం సార్. మనం అలాంటి ఎప్పుడైతే కొనసాగించకుండా ఆగుతామో అప్పుడు డెఫినెట్ గా ఆటోమేటిక్ గా ఆగిపోతుంది సార్. అలాగే ఇందాక ఒక అతను చెప్పారు, ఫోన్ చేసి ఎంఆర్ఓని పిలిపించామన్నారు కదా సార్. అదే యూనిటీగా చేయగలిగితే ఎంఆర్ఓనే కదా సార్, మంత్రుల్ని, ముఖ్యమంత్రుల్ని, ప్రధానమంత్రుల్ని కూడా రంపించవచ్చు, ఎవరైనా పిలిపించవచ్చు. అది అదే చేయమని చెప్పి అట్లాంటి స్పిరిట్ రావాలనేది. నెక్స్ట్ చెప్పమ్మా. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు అనుష ఫ్రమ్ ఫస్ట్ బీటెక్ సిఎస్సి. సార్, ఐ వాంట్ టు గివ్ వన్ సజెషన్. ప్రోగ్రామ్ రన్ అయినంతసేపు ఏదో చెప్తూ ఉన్నారు, ఓకే ఇన్స్పైర్ అవుతాం, ఇప్పటికిప్పుడు ఏదో చేసేద్దాం అనుకుంటాము. కానీ యాజ్ వీఆర్ స్టూడెంట్ నౌ వీఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. రూమ్కి వెళ్ళగానే నిద్రపోతారు యాజ్ యూజువల్, మార్నింగ్ లేవగానే మళ్ళీ కాలేజ్ స్టడీస్, ఇదంతా ఒక కలలాగా మిగిలిపోతుంది. ఏదో చేసేద్దాం అనుకుంటాం ఈ ఎమోషన్లో, కానీ ఏం చేయలేము. ఫస్ట్ యాజ్ వీఆర్ స్టూడెంట్స్ వీఆర్ రూట్స్ ఫర్ దిస్ సొసైటీ. ఫస్ట్ మన రోల్ ఏంటో, యాజ్ ఏ స్టూడెంట్గా మన రోల్ ఏంటో తెలుసుకోవాలి ఈ సొసైటీలో. ఫస్ట్ మన డ్యూటీస్ని మనం కరెక్ట్గా నిర్వర్తించి నెక్స్ట్ మనం ఒక ప్రొఫెషన్లోకి వచ్చాక, ఇప్పుడు మనం ఏం చేయలేం కానీ ఒక ప్రొఫెషన్లోకి వచ్చాక ఎవ్రీవన్ షుడ్ బి ఏబుల్ టు డూ ఎనీథింగ్. సో మనం అంటూ మన లగ్జరీస్ నే చూసుకోకుండా ఏదో ఒకటి చేయాలి. సోషల్ సర్వీస్ ప్రతి ఒక్కళ్ళు ఈగర్ గా ఉండాలి. ఇప్పుడైనా మీరు అస్సలు ఏం చేయలేమనుకోకర్లా. ఇప్పుడు కానీ సార్ మా స్టడీస్ అంటే మీ స్టడీస్ కి నష్టం లేకుండానే కొంత టైం స్పెండ్ చేసుకోవచ్చు సోషల్ అవేర్నెస్ క్యాంపెయిన్ అనే దానికి. ఇప్పుడు మీకు హాలిడేస్ ఉంటాయి కదా? ఉంటాయి ఎప్పుడన్నా? అసలు హాలిడేస్ ఉండవు సార్, ఈ బిజీ షెడ్యూల్. సెమిస్టర్ 365 రోజులు చదువుతూనే ఉంటారా? 3 months కో సెమిస్టర్ వస్తుంది, సిలబస్ కవర్ చేయడమే చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు హాలిడేస్ ఏమి ఉండవు సార్. మాకు సండే కూడా క్లాసెస్ జరుగుతాయి, హాలిడేస్ ఏమి ఉండవు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ విచ్ ఆర్ ప్రెజెంట్ హియర్, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళొక ప్రొఫెషన్లోకి వచ్చాక ఈ ఎమోషన్స్ ఇలానే ఉంచుకొని వాళ్ళొక ప్రొఫెషన్లోకి వచ్చాక మనం ఏం చేసాం, ఈ సొసైటీ కోసం మనం ఏం చేయాలి అని గుర్తుంచుకొని అప్పుడు చేయాలి అని కోరుకుంటున్నాను. ఓకే, ఆవిడ చెప్పింది విన్నారు కదా.
ఈ పూటతో మర్చిపోవద్దు. ఈ వీల్ కంటిన్యూ వెన్ అవర్ ఆపర్చునిటీ. మీకు ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు చేద్దామని, అంతే కదమ్మా? Everyone should be able to do social service. That's it. Excuse me, sir. My name is Manohar, sir. MBA first year. Sir, present politics ఎట్లా ఉందంటే ఒక వార్డు పోస్ట్కి మినిమం 1 లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్నాం సార్. ఆ విధంగా ఖర్చు పెట్టడం వల్ల ప్రతి రాజకీయ నాయకుడు ఏమనుకుంటుందంటే ఆ ఖర్చు పెట్టిన మొత్తం అంతగా 2 రెట్లు. ఇప్పుడు ఆ పిల్ల చెప్పినట్టుగా స్పెసిఫిక్ గా ఏం చేయాలో చెప్పండి అంతే సార్. ఇప్పుడు ఈ పాలిటిక్స్ చేంజ్ చేయాలంటే అయ్యాక చెబుతుంది కానీ ఈ పాలిటిక్స్ చేంజ్ చేయాలంటే ప్రతి ఒక్క స్టూడెంట్ అంటే 18 years దాటిన ప్రతి విద్యార్థి అందరికీ నాలెడ్జ్ ఉంటుంది. కానీ వచ్చినప్పుడు పొలిటికల్ వాళ్ళు వచ్చినప్పుడు మనం అడగాలి సార్, మాకేం చేస్తారు మీరు? ఎన్నో స్కీమ్లు చెబుతుంటారు, ఎన్నో చెప్తుంటారు, ఏం చేయరు సార్ వాళ్ళు. మీరు ఆడపిల్లలు చూడండి ఎంత స్పష్టంగా చెబుతున్నారు, మీరు ఇంతసేపు చెబుతున్నారు, 30 వాక్యాలు ఇటు తిప్పి చెబుతున్నారు. అసలు విషయం చెప్పట్లా, వాళ్ళే బెటర్ మీకన్నా. అది కాదు సార్. ఇప్పుడు ఈ విధంగా సార్, ఈ విధంగా పొలిటికల్ చేంజ్ చేయాలంటే సార్, చేంజ్ చేయాలి ప్రతి ఒక్కరు సార్. మనమే చేంజ్ కావాలి సార్. ఫస్ట్ మనం చేంజ్ అయ్యి ఈ పాలిటిక్స్ ఏ విధంగా ప్రతి ఒక్కరిని అడగాలి సార్. మనలో చేంజ్ అయినప్పుడే ఇది పాలిటిక్స్ చేంజ్ అయ్యింది. ఓకే మీరు అంటే అందరం చేంజ్ అవ్వాలనేది, అందరం చేంజ్ అయ్యి ఒక ఉద్యమం తేవాలి సార్. అప్పుడే పాలిటిక్స్ అనేది డెవలప్మెంట్ సార్. అంత వింత ఏం చేంజ్ కావాలి సార్ పాలిటిక్స్ అనేది. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. నువ్వా? చెప్పు. గుడ్ ఈవినింగ్ సార్. ఒక్క నిమిషం ఉండమ్మా, ఒక్క నిమిషం. ఎక్కడ నువ్వేనా? ఓకే, కనపడలేదు ఇటు పక్క వచ్చేసి. ఆయన అయిపోయి సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. బ్రీఫ్ గా. Sir, my name is Madhu. I am studying MBA first year in Rise Group of Institutions. Sir, actually, ఈ రోజు నేను ఎక్కడ అంటే నాకు యాక్చువల్గా నేను ఉండాల్సిన కాదు సార్. నాకైతే నాది పూర్ ఫ్యామిలీ సార్. కానీ మా అమ్మ మా నాన్న నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు సార్. కానీ ఈ ఆశలతో పాటు నాకు బయట సొసైటీలో ఉన్న బాధ తెలుసు సార్. నాకు మా అమ్మ మా నాన్న నా గురించి ఎంత కష్టపడతారో సార్ నాకు తెలుసు సార్. అది కానీ యాక్చువల్గా ఇప్పుడే ఏడుపు వస్తుంది సార్. కానీ నేను ఆ బాధను లెక్కలో పెట్టుకొని సార్, కందుకూరు నేను బస్ స్టేషన్లో ఉంటే ఒక చిన్న పాప, అన్నయ్య 1 రూపాయి అన్నయ్య నీకు మంచి భార్య వస్తుందని అన్నప్పుడు అమ్మ చెల్లెమ్మ, నేను అసలు నేచురల్ సార్. నాకు సిస్టర్స్ ఉన్నారు సార్, 2 sisters. కానీ ఆ 2 sisters మ్యారేజ్ చేయాలంటే మా అమ్మ మన ఎంత కష్టపడి సంపాదించి వాళ్ళకి కట్నాలు ఇచ్చి పంపించారు సార్. కానీ ఆ చిన్న పాపను చూసి నాకు అనిపించింది సార్, కంపల్సరీగా ఈ పాప నేను ఏదో చదివించడానికైనా లేదా నా ఊరికి వంతు సహాయం చేద్దామని. అమ్మ చిన్న మీ అమ్మా నాన్న ఎక్కడ ఉంటారమ్మా అని అడిగితే వాళ్ళు మామూలుగా అక్కడ పక్కనే ఉన్నారు సార్. పాపతో అమ్మను వాళ్ళ సర్వీస్ చేస్తూ ఉండు, నీకు డబ్బులు వస్తాయమ్మా అని పంపించారు సార్. కానీ వాళ్ళ తండ్రి దగ్గరికి నేను వెళ్ళి, అతని పేరు రంగయ్య సార్. అతను సార్ నేను యాక్చువల్గా ఈ పాప నేను ఎక్కడ నా హాస్టల్లో చేర్పించి చదివిస్తాను సార్ నా వంతు ధర్మంతో. నేను ఆల్రెడీ యాక్చువల్గా నేను ఇంటర్మీడియట్ అయిపోయింది సార్. అప్పుడు నాకు చదివిస్తానంటే అయ్యా నువ్వు డబ్బులు ఇస్తే 1 రూపాయి ఇవ్వు, కానీ నా పాప నేను ఇవ్వనన్నాడు సార్. ఇటువంటి ఈ సమాజంలో నేనైతే మాత్రం మార్పు తేలని అనుకుంటున్నాను సార్ ఇప్పటికీ. అంతతో పాటు సార్ యాక్చువల్గా ఈ నేను ఒక పల్లెటూరు నుంచి వచ్చాను సార్. పల్లెటూరులో ముఖ్యంగా రాజకీయాలు మరీ దారుణంగా ఉంటాయి సార్. ఉన్నవాడిని ఒరే అంటే ఒప్పుకోరు సార్, లేనివాడిని ఒరే అంటే పడాలి సార్. అటువంటి ఈ సమాజంలో సార్ మా నాన్నగారు యాక్చువల్గా నా మాట వింటారు సార్. ఎందుకంటే ఈ రోజు ఈ స్థాయికి వచ్చినప్పుడు విన్నారు సార్. అది వరకు మా నాన్నగారు వినే వరకు సార్ నా మాట. ఈ రోజు నేను ఈ స్థాయికి వచ్చిన తర్వాత నమ్మకం పెరిగింది సార్. నా కొడుకు యాక్చువల్గా చదువుతాను అతను కూడా అనుకోలేదు సార్. ఎందుకంటే ఆ విధంగా తిరిగాను సార్ నేను. కానీ ఊర్లో ఉండే వాళ్ళు ఒరే అంటే నేను పడాలి, కానీ వాళ్ళంటే నేను పడట్లేదు సార్. అటువంటి నేను వాళ్ళకి సమాధానం కావాలని ఈరోజు ఈ రైస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ చేరాను సార్. కానీ నాకు ఫ్యాకల్టీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత సార్ నాకు చాలా ఎంకరేజ్గా మా చార్యులు సార్ నన్ను ఇప్పటికీ సార్ చాలా మోటివేట్ చేస్తూ కంపల్సరీగా మంచి అచీవ్ చేస్తాను సార్. చేసిన తర్వాత సొసైటీని మారుస్తాను సార్. కంపల్సరీగా నా ఉద్యోగం నేను చేస్తాను సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. ఓకే సార్, చెప్పమ్మా. చెప్పు. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు విజయలక్ష్మి. నేను MCA చదువుతున్నాను. నేను కొంతమంది తల్లిదండ్రులకి అదేవిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులకి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. తల్లిదండ్రులు వాళ్ళు కష్టపడి చదివారు, నా పిల్లవాళ్ళు ఎవరు కష్టపడకూడదు అనుకొని స్కూల్కి పంపిస్తున్నారు. ఏసీలో చదువుతున్నారా లేదా అన్న చూస్తున్నారు. కానీ వాళ్ళు ఉపాధ్యాయులు ఎప్పుడు తప్పు చేయండి ఎవరు ఏమీ అనరు. అలాంటప్పుడు వాళ్ళు ఉపాధ్యాయుడు పిల్లవాడిని ఎందుకు అన్నారు అన్నది ఆలోచించకుండా మా పిల్లవాడిని ఏమీ అనొద్దు అని పెంచుతున్నారు. ఇది నేను డైరెక్ట్ గా ఫేస్ చేసింది సార్. లాస్ట్ ఇయర్ నేను వర్క్ చేసినప్పుడు ట్యూటర్ గా మా అమ్మాయిని ఏమీ అనొద్దు, మా అబ్బాయిని ఏమీ అనొద్దు, వాడు చదవకపోయినా పర్లేదు అనుకున్నారు. అలాంటప్పుడు ఒక సిటిజన్ గా ఎలా తయారవుతారు? సో పేరెంట్స్ లో కూడా ప్రాబ్లం ఉంటుంది. అండ్ అదే విధంగా ఉపాధ్యాయులు అనగా వాళ్ళకి ఒక రిజిగ్నేషన్ ఉంటుంది. అంటే వాళ్ళకంటూ ఒక గుర్తింపు మన సమాజంలో అందరికంటే ఎక్కువ గుర్తింపు ఉంది ఉపాధ్యాయులకి. అలాంటి ఉపాధ్యాయుడిని ఎంతమంది విద్యార్థులు గౌరవిస్తున్నారు? అండ్ అదే విధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు వాళ్ళ డ్యూటీస్ ని ఎంతవరకు సక్రమంగా నెరవేర్చగలుగుతున్నారు?
స్కూళ్ళకి వెళ్తారు. సిబిఎస్ఈ సిలబస్ అని ఇంట్రొడ్యూస్ చేశారు గవర్నమెంట్ వాళ్ళు. ఎంత నెల రోజుల్లో నేర్చుకొని పిల్లలకి చెప్తే వాళ్ళు నేర్చుకోగలుగుతారా? ఆ నెల రోజుల్లో చదివి వాళ్ళే సరిగ్గా నేర్చుకోరు అండ్ దాన్ని పిల్లల మీద రుద్దడం. సో ఉపాధ్యాయులు అండ్ అదే విధంగా తల్లిదండ్రులు కూడా ఆ కష్టం విలువ ఏంటో కొంతమైనా తెలిస్తే పిల్లలు పైకొస్తారన్నది ఆలోచించి వాళ్ళని ఎందుకు అంటున్నారు, అమ్మ ఇది కాదు, ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పాలి అని నేను కోరుకుంటున్నాను. సార్ మై నేమ్ ఇస్ రోహన్ సార్. నెక్స్ట్ టైం సార్ మై నేమ్ ఇస్ రోహన్ సార్. ఐఎమ్ ఫ్రమ్ ఈసీఈ బ్రాంచ్ సార్. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను సార్. మీరు ఎప్పుడైనా ఎవరికైనా లంచం ఇచ్చారా సార్? నేనా? ఎస్ సార్. నేనగా? ఎస్ సార్, మీరే సార్. చాలా చిన్నప్పుడు ఇచ్చా. అంటే మీరు హానెస్ట్ పర్సన్ సార్, ఒప్పుకుంటాను సార్. దాంట్లో తప్పే ఉంది. అందుకనే మీరు ఆన్ రికార్డ్ ఎప్పుడో చెప్పా. ఎస్ సార్, ఎస్ సార్. మీరు అందుకనే స్టూడెంట్స్ ని మోటివేట్ చేయాలని ఇంగిస్తాన్ ప్రోగ్రామ్ పెట్టారు సార్. స్టూడెంట్ మోటివేట్ చేస్తున్నారు సార్. నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే మీరు రాజకీయాల్లోకి వచ్చి అది మన ఒంటికి పడని విషయం. మీరు రాజకీయాల్లోకి వచ్చి ఓ పార్టీ పెడితే మా స్టూడెంట్స్ అందరూ మేము ఎంకరేజ్ చేస్తాం సార్. ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి, నువ్వు చేసేది నువ్వు చేయాలి, నేను చేసేది నేను చేయాలి. రాజకీయాలు వేరే ఉంటారు, అది మనకి సూట్ కాదు. కానీ దాన్ని వదిలేసి దాన్ని మనం మెకానికల్ గా ఉందాం. ఎస్ సార్. ఓకే సార్, ఇంకోటి కూడా చెప్పాలనుకున్నాను. మనం మెకానికల్ గా ఉందాం. రైట్. ఇంకోటి కూడా చెప్పాలనుకున్నాను సార్. అమ్మా, ఇంకోటి కూడా చెప్పాలనుకున్నాను సార్. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు, ఒక లంచం తీసుకునే వాళ్ళు ఉన్నారు, అలా ఉన్నారు సార్. వాళ్ళందరూ ఒకప్పుడు స్టూడెంట్సే సార్. స్టూడెంట్స్ చదువుకొని వాళ్ళందరూ అలా అయ్యారు సార్. నా ఒపీనియన్ ఏంటంటే ఈ సమాజం ఎప్పటికీ మారదు సార్. ఇప్పుడున్న వాళ్ళు ఇక్కడ అందరూ ఇన్ని మాటలు చెప్పారు కానీ ఫ్యూచర్ లో వాళ్ళు కంపల్సరీగా లంచం తీసుకుంటారు సార్. 100లో ఎవరో ఒక్కళ్ళే నాకు తెలిసి లంచం తీసుకోరు సార్. మిగతా వాళ్ళందరూ లంచం తీసుకుంటారు సార్. అది నేను చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు నాగబ్రహ్మం సార్. ఫస్ట్ ఎంబీఏ సార్. తొందరగా. సొసైటీ అంటే సొసైటీ మారాలి అంటుంటారు సార్. సొసైటీ అంటే మనమే సార్. మనము వ్యక్తి మారితే సొసైటీ మారుతుంది అంటారు సార్ అని స్వామి వివేకానంద చెప్పారు సార్. ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయంటే, నేను న్యూస్ ఛానల్స్ ఎక్కువ వాచ్ చేస్తుంటాను సార్. ఈ న్యూస్ ఛానల్స్ చూస్తుంటేనే మా బ్రదర్ మా ఫాదర్ నన్ను తిడుతుంటారు సార్. న్యూస్ ఛానల్స్ చూస్తున్నావు అంటే ఈ పొలిటిక్స్ అంతా బ్రాడ్ గా ఉన్నాయి సార్. ఈ రాజకీయాలు ఈ న్యూస్ ఛానల్స్ చూస్తుంటేనే వాళ్ళంతా తిడుతున్నారంటే రాజకీయాల్లో ఎంత బ్రాడ్ ఉంది. ఈ అబ్బాయి రాజకీయ ఇట్లానే న్యూస్ ఛానల్స్ చూసి కొంచెం బ్రాడ్ గా చెడిపోతారేమో అన్నట్టుగా వాళ్ళు థింక్ చేస్తున్నారు సార్ న్యూస్ ఛానల్స్ చూస్తుంటేనే. దీనికి కేవలం వ్యక్తిగత స్వార్థం సార్. ఈ రాజకీయాల్లో అవినీతి అనేది జరుగుతుంది సార్. అవినీతి జరుగుతుంది సార్. ఏంటి